అసలైన తెలుగువారి స్టైల్ నాటుకోడి పులుసు ఎంతో అద్భుతంగా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాటుకోడి పులుసు ఓ కేజీ చికెన్ ముక్కలు తీసుకోండి. సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. కనీసం 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. ప్యాన్ లో ధనియాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాంచీలు, మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి మసాలాలు దూరగా వేపుకోండి. మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి. ఓ కుక్కర్ లో నూనె వేడి చేసుకోండి. అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నని తరుగు, ఉప్పు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వచ్చేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటో ముక్కలు వేసి పైన స్క్రీన్ సపరేట్ అయిన తర్వాత కారం అలాగే కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోండి. కారం వేగి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఆ స్టేజ్ లో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా, కొత్తిమీర తరుగు చల్లి మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేస్తే ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది. అంతే, నాటుకోడి పులుసు రెసిపీ రెడీ.